ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. నీ అవ్వ గండం పిల్ల ముండవయ్యా, బండి పంక్చర్ కూడా ఇప్పుడే కావాలా? లంజోడు కంది చుట్టుపక్కల చూసి ఓడస్తాడు కూడా లేదు కద్దికు. ఓ పని చేద్దాం, టెలిగాన్ కన్నా ఫోన్ చేద్దాం, వస్తాడేమాడు. ఆ బోల్ రే పొట్టి లంజోడుకా. నీ పంతలా సుల్లి ఏడున్నావు? బాతులు ఉన్నారా పూక? గుద్దాల పని పడ్డది, ఎట్లున్నావు అట్లా లేచి ఉరికిరా. నీ పెద్ద పూకు షెడ్ ఇప్పుకొని ఉన్నావు, ఉరికి రామంటావా? నీకు అలా లేనే లేదు కదా, ఎట్లయితేంది? అయినా ఇప్పుడు అంత ఆతులు వికే పనే ఉంది ఇప్పుడు నాతోని. బండి పంచర్ అయింది మామ, లేకుంటే నా సుల్లి నీతో నాకేం పని? ఏ దెంగే నేను రాలేను, నాకు బాత్రూమ్ గండం పట్టింది మావా. ఏంది బాతులు కడుగుతున్నావా? నీ అవ్వ గింత బతికి బాతులు కడుగుతావారా? నీ షోలో నా సుల్లి బాత్రూమ్ గడుగురు కాదురా, బాత్రూమ్ గండం పట్టింది నాకు. బాత్రూమ్ గండవా? అదేందో అదెట్లుంటది? నీ తలకాయ జాతింది ఇంకా అన్ని గుచ్చి చెప్పాలారా? దొడ్డికి పెట్టిందిరా, దొడ్డికి ముడ్లు గుంస్తున్నాయి పొద్దు నుంచి కూసోని. ఏ బెంగడు మింగడు గంగడు, నాకు అవన్నీ చెప్పకు. వస్తావా రావా? ఇంతే ఉంటావా సోపతి? నువ్వు మనిషివా గుద్దలేంటిక వారా? ఒక దిక్కు దొడ్డికి పెట్టిందంటే రమ్మంటావు. మనసుంటే మార్గం ఉంటాయి మామ, గుద్దలేలు పెట్టుకోనరా. ఏ దెంగే ఫోన్ పెట్టు, మనసు లేదు మొట్ట లేదు, గుద్దల పానం పోతుంటే. ఏమో ఉత్తప్పుడు అందరు కనిపిస్తారు, ఇలా కూడా కనిపిస్తాడు. దీని అంతటికి కారణం మన గుద్దల దరిద్రమే పట్టు. నీ అవ్వ ఈడన్న వస్తాడో అడుగాడు, వానికన్నా ఫోన్ చేద్దాం. ఏడున్నవో లడ్డు మొత్తవారి. నీ గుండెలున్నా మావా? గుండెలు ఏం బిక్తున్నావు? సక్క కిందికి పోయినా సుల్లీకు. ప్రతి వాడు గుండెలున్నా అంటాడు. నా గుండె ఏమన్నా లంజల కొంపనా? దా జల్దిరా, మీ రోజుగానికి ఒక ఆపద వచ్చింది. ఏమైంది మామ? పూకట తాడు వస్తా అని చెప్పి తాడు వస్తలేడా ఇప్పుడు? అని గుద్దావాలా దెంగం? నీ తాగుడులో సుల్లి ఎప్పుడు తాగుడేనారా? నా బండి పంచరైంది రారా. ఏ దెంగే ఎవరికైనా ఫోన్ చేయి, నా తన బండే లేదు, ఎట్లా రామంటావు? మనసుంటే మార్గం ఉంటది మామ, మీ అయ్య కారేసుకరా. లేడు మామ లేడు, మా అయ్య లేడు, మా అయ్య గుడ్లు గుంస్తాయని కారేసుకొని బయటకు పోయిండు. చిన్ని యవా మీరు ఎందుకు రా ఉన్నది? మీ సోపట్ల జాతిందెంగా మిమ్మల్ని ఏడైనా నీళ్ళని బాయిలు నువ్వు సావదెంగాలి. సరే మా అయ్య పిలుస్తుంది, మళ్ళీ వేసాను ఫోన్. ఇంత తలకాయల సుల్లి ఇంక అబద్ధం కూడా చెప్పనికి రాదు. అబ్బా ఈ ఆవును లిఫ్ట్ అడుగుదాం. బాయ్ బంధు, అందరికి ఫ్రెండ్, దోస్ల జాతింది దెంగు. దెంగి తిను బాగున్నాయి కదా? బాగున్నాయి బేబీ. నువ్వు అట్లా దెంగి తింటుంటే నాకు కూడా నిన్ను దెంగి తినాలనిపిస్తుంది తెలుసా? చాలు కానీ దెంగి తిన్నది, పోదాంపా బిల్లు కట్టుకో. లంజోడుకంది జోబులో చూస్తే ₹1 బిల్లు కట్టపోతే దీని ముందు ఇజ్జత్ పోతాటుంది. బేబీ నువ్వు దెంగి తిని నేను పోయి కడతలే. నీ అవ్వ ఈ టైంలో పడేస్తాడు మనకు బిచ్చాం. లడగాని ఫోన్ చేద్దాం. నువ్వు దేవును మావా, నువ్వు దేవునివి. నువ్వు ఫోన్ లేవట్టి నువ్వు దేవునివి. ఎందుకు రాత్రి కల్లోకి వచ్చి వరాలు ఇచ్చినా? నీ కంట్లో నా సొల్లి, నేను చెప్పేది నువ్వు అర్జెంట్. నీ అవ్వ పిల్లతో బయటకు వచ్చా మావా, లంజోడుకంది ₹1 చేతిలో. ఒక 500 ఉంటే కొట్టు మావా, నీ బాంచ నీ కాల్మొక్తా. ఏదేంగి నా తన ₹1. నువ్వు అట్లా అనకు మావా, నువ్వు ఏటీఎం లాంటివి. చూ నీ ఒట్టగా దండం పెట్టి దండేస్తా. ఏ కావాలంటే ఇంటికి వచ్చి బుక్కడ బోవ తినిపోగాని పైసలు అయితే అడగకరా మావ. నువ్వు నీ అవ్వ నా ఇంత లేదారా బోవా? అడుక్కోమంటావు నీ ఇంటి ముందుకు వచ్చి అన్నావు. లంజోడకంది పైసలు అవసరం ఉందిరా అంటే ఇంటికి వచ్చి బుక్కడ బోవ తినిపోమంటావు. పిల్లికి బిచ్చమేవరా లంజోడక నువ్వు? నాకు తెలియదా? నీ అవ్వ సోపట్ల జాతిందంగా ఎందుకుంటారేమో మందకు. ఒక్కడు ఆదుకోడు ఆపదుంటే. బేబీ ఏమైంది? నీ కంట్ల నా సుల్లి, నువ్వు దెంగి తిను. వస్తున్నా గానీ పేమెంట్ ప్రాసెసింగ్ లో పడది. నీ అమ్మ నాటానా పైసలు ఒక్కొక్కరిని గుద్దలు దాపి తినిపించిన. ఇవాళ నాకు ₹1 2 ఓడిస్తలేడు. నీ అమ్మ టెలిగానికైనా ఫోన్ చేద్దాం. వీని కొంపందంగా వీడాన్ని వేసాడో పైసలు. చెప్పరా బిట్టు. మా అర్జెంట్ ఒక 500 ఉంటే కొట్టరా, పిల్లతో బయటకు వచ్చిన. అదేమో దెంగి తింటుంది ఒక దిక్కు, నా తానేమో ₹1 బిల్లు కట్టడానికి. దాని కడుపులో అసలు దాని ఫోన్ ఇరా, అది దెంగి తిని తెంకపోదామని చూస్తుందా? నేను నీకు పైసలు కొట్టలేకపోవచ్చు కానీ నేను దాంతో బిల్లు కట్టిస్తా. ఫోన్ దానికి నేను చెప్తా. అప్పుడు ఉంచుకున్నది పోతే ఉన్నది పోతా అన్నట్టు అవుతుంది. నువ్వు చేయబట్టి ఏదెంగి ఫోన్ పెట్టు. మిమ్మల్ని నమ్ముకుంటే జీతాలు నాశనమేరా అన్నా. ఇక నాకే దిక్కు లేదు, నువ్వే నా దిక్కు, నువ్వే నా దోస్తు, నువ్వే నా జాను, నువ్వే నా వటకాయ. నిజం చెప్పాలంటే నాతో ₹1 లేదన్నా, ఇక నువ్వే నా దేవునివి. అరే తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నావు తమ్ముడు? ఎరువ కూకో. అగో అడున్న గిన్నెలు దోంపో. అన్న గిన్నెలు దోమడా? అన్న పిల్లుందా ఇజ్జత్ పోతుంది. అరే తమ్ముడు మీ పిల్లు ఉంది వాడికి ఇజ్జత్ అని చెప్తున్నా, లేకుంటే 2 దెంగి చెప్తున్నా గిన్నెలు కడుపు అని. బేబీ నీ కోసం గిన్నెలు కడుగుతున్నా, నువ్వు దెంగి తిను, ఏం బాధపడకు. నాన్న బిట్టు, నా బంగారు కొండ, ఈ టీవీ పట్టుకుపోయి అక్కలింటికి రిజిస్టర్ పోనా? గది టీవీ కాదే తల్లి, పెద్ద కంటైనరు. దాన్ని మోసడంటే నేను చచ్చిపోయి కూడా. పోతావా? షీపిర్ రమ్మంటావా? అవో గింతదానికి గంత పెద్ద షీపిర్ ఎందుకు? పోతలే. హలో మామారే, ఒక చిన్న హెల్పురా. పైసలు అయితే లేవు మామ, ఏమనుకోకు. నీ అవ్వ నీ జాతిందేగా చెప్పేదేనరా ఫస్ట్.
మా ఇంట్లో ఒకటి ఉంది మామ, తీసుకొని మా అక్కలు ఇంట పడేసి రావాలి. నువ్వు వచ్చినావు అనుకో లంజరుకుంది కొంచెం ఆసరైతావు. ఏ దెంగేరా బిట్టు, నాకు చేత కాదు. నీకేం పుట్టిందిరా, బానే ఉన్నావుగా గడ్డకు. నువ్వు వస్తే నీ ఆతులకు కట్టుకొని లేవట్టుకోవచ్చు మామ టీవీని ఈజీగా. ఏ డాక్టర్ నాకు బరువులు లేవట్టొద్దని చెప్పింది మామ. అడుగుతున్నాను ఏమనుకోకు, రేపు అన్న నీ పిల్లని ఎట్లా లేపు దింగుతావు మామ. సరే ఉండు భద్రం, ఏం లేపకు, నీ పిల్లని ఏమో లేకపోతే అని విలువ. హలో టిల్లారై, చెప్పురా పోటీ. జర రారా గిటి గడ వరదింగొద్దాం నీ బాంచన్ నీ కాలు మొక్తా. ఇగో నేను రాలేను గానీ నీకు మోటివేషన్ మాత్రం ఇస్తారా. నీ గుద్ద నువ్వు కడుక్కున్నావు అనుకో అంతా బానే ఉంటదిరా. అవతలని ముడ్లు పెట్టి నా ముడ్డి సాఫైతే అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫ్రెండ్షిప్ ఈస్ నాట్ అబౌట్ హెల్ప్, ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్. అవును మామ, నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. ఎవరిని బరువు బాధ్యతలు వాడే మొయ్యాలి. ఈ సోపట్ల జాతి ఇంకా ఎవరు రాడు సాయం చేయనికి. నీతులు తెంగమంటే మస్తు తింటారు. ఇక చేసేది ఏం లేదు, ఇప్పుడు నా గుద్దని ఇంకా అడుకోవాలి ఆడు చెప్పినట్టు. హలో బేబీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ బేబీ. నాకు ఈ రోజు ఏం సర్ప్రైజ్ లేదా? ఎందుకు లేదు బేబీ, నువ్వు అను. అప్పు చేసి ఓయో బుక్ చేసి నేను రావా దెంగుతా. అది కాదు బేబీ, నన్ను ఇంప్రెస్ చేయాలి, నేను షాక్ అయిపోవాలి. అదే బేబీ, నువ్వు ఒక్కసారి ఓయోకి వచ్చినావు ఇంకో షాక్ గా షేక్ అయిపోతావు. మళ్ళీ నెక్స్ట్ బర్త్డే రిటర్న్ వేసుకోవాలనుకుంటావు. అట్లుంటాయి మనతోటి. అగో తప్పు బేబీ, బర్త్డే రోజు ఓని తిట్టదు, పాపం తగులుతుంది. నువ్వు ఇవన్నీ లంచకథలు నాకు సర్ప్రైజ్ ఇస్తావా? అగో ఇదెక్కలు లంచగల్లాం. నేను ఇస్తానే అంటున్నా, నువ్వే తీసుకుంటలేవు. నాకు తెలిసింది కదా ఒకటే సర్ప్రైజ్. సరే బేబీ, నువ్వు టెన్షన్ పడకు, నిన్ను సర్ప్రైజ్ చేయాలి అంతే కదా. 4 రాత్రులు వీకి బుగ్గలు గట్టైనా సర్ప్రైజ్ చేస్తా బేబీ, నువ్వు టెన్షన్ పడకు. నీ అమ్మ ఇది పెద్ద టాస్క్ ఉన్నట్టుందిగా పిల్లని సర్ప్రైజ్ చేసుడు. ఇది ఎట్లా సర్ప్రైజ్ అవుతుంది ఇంతకు? హలో మామ, అరే మా పిల్ల బర్త్డే ఉంది, అలా పిల్లని ఎట్లా సర్ప్రైజ్ చేయాలరా? కేక్ తీసుకోపో మామ ఒకటి. దాంట్లో సర్ప్రైజ్ ఏముంది మామ? నీ కంతలసులు చెప్పేది మీ పిల్ల కూడా ఇట్నే అడుగుతుంది. నువ్వు కేక్ గో బేబీ, సర్ప్రైజ్ ఉంది నీకు అని చెప్పు. మీ పిల్ల ఇట్లా కేక్ కోసినామంటే పైన తిప్పిదేంగు సర్ప్రైజ్ అను. నిన్ను నమ్ముకొని అట్నే చేసిన అనుకో, నా జీవితం నాశనమే మామ. అరే పొట్టి, ఒకసారి పోయి ట్రై చేసిన అర్థమవుతుంది మామ ఏమైతుంది అనేది. వద్దు నాయన, నీ సోపతి వద్దు, నీ ఐడియాలు వద్దు. ఒక 1000 రూపాయలు ఉంటే వాడదేంగు జోరు, 1 రూపాయి లేవు. నీ పిల్ల, నీ కథలు, నీ పైసలు, నన్ను ఎందుకు కడుతున్నావు పైసలు? నువ్వు ఫోన్ పెట్టు ఫస్ట్, నువ్వు ఫోన్ పెట్టు. కుళ్ళు అంజడుకు కుళ్ళు, ఇంక పిల్లలేదని కుళ్ళు. బేబీ ఏడగలుగుతావా చెప్పలేదు ఇంతకు. ఇగో నిజం చెప్తున్నా, నా తాన రూపాయలు లేవు. మా దోసుగాలను ఓడాలని 1 రూపాయి ఇస్తలేడు. ఇదే నీకు పెద్ద సర్ప్రైజ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. దొంగి తిని నిమ్మతంగా వండుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ దాంట్లో ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.